రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక్క మాట చెప్పండి, మీ కోరిక అసమంజసమైంది, ఇది అన్యాయమైన కోరిక, మీరు ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్ట పాలు చేస్తున్నారు అనేది ఒక మాట చెప్పండి. మా ఈ కోరికను డిమాండ్ విత్డ్రా చేసుకుంటాం. ఏమండి, మేము దాచుకున్న సొమ్మును మాకివ్వమని అడగటము అన్యాయమా? మాకు రావాల్సిన పెన్షన్ అండ్ బెనిఫిట్స్ మీ ప్రభుత్వాలే చెప్తున్నవి. గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా ఏ ఉద్యోగైనా పదవి విరమణ చేసిన రోజున మీ చేతిలో పెన్షన్ కాగితాలు పెట్టి మీకు ఆ డబ్బును మీ చేతికి అందించి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని మీ మేనిఫెస్టోలలో పెడతారే. ఎక్కడ పోయింది మీ వాగ్దానాలు? ఈ పెన్షనర్ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నవి. ఒక్కొక్క పెన్షనర్ పిట్టల్లాగా రాలిపోతున్నారు తమ కుటుంబ ఆర్థిక భారాన్ని మోయలేక. మేము దాచుకున్న సొమ్మును మాకు ఇవ్వటానికి మీకు కష్టం ఏమిటి? అది చెప్పండి మాకు. మేము ఏది మీకు పుణ్యానికి అడగటం లేదే, మీ ఖజానాను దోచుకొని మాకు ఇవ్వమని అడగటం లేదే, ఏ ప్రజలకో కోసం కేటాయించిన సంక్షేమ పథకాల యొక్క డబ్బును మాకు ఇవ్వమనటం లేదే. మాకు రావాల్సిన న్యాయమైన 30-40 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత మాకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ను, పెన్షన్ డబ్బులను అడగటం కూడా అన్యాయం అయితే ఇక మరి న్యాయమైన కోరిక ఏదో మీరే చెప్పాలి మాకు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధినేతలు చాలా ఒక మేనిఫెస్టోనే పెట్టారు. మా కోసం మేనిఫెస్టోలో ఒక చాప్టర్ పెట్టారు, ఇది ఉద్యోగులకు పెన్షనర్స్కు మేము ఇవి కల్పిస్తాము అని. మరి ఆ మేనిఫెస్టో ఈరోజు దాని అమలులో లేదా? ఆ మేనిఫెస్టో మీరు విడుదల చేసింది కాదా? అది నెరవేర్చాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉందా లేదా? ఏమండి, కోట్లాది రూపాయలు మీరు ప్రజా సంక్షేమానికి ఇస్తుంటే మేము ఎందుకు ఇస్తున్నామని అడగం. ఎన్నో రాయితీలు ఇస్తున్నా మేము ఎందుకు ఇస్తున్నామని అడగటం లేదు. ఆకాశంలో ఉన్న చందమామను తెచ్చేయమని మేము అడగటం లేదు. అయ్యా, మా 30-40 సంవత్సరాల సర్వీసులో మేము దాచుకున్న డబ్బును మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన న్యాయపరమైన హక్కు మాకు ఇవ్వండి అడగటం తప్పైతే క్షమించండి. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంకా ఎంతమంది ప్రాణత్యాగాలు చేయాలి? ఏ దేశంలో, ఏ సమాజంలో, ఎక్కడ, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ సమాజంలో ఉన్న వృద్ధుల యొక్క సంక్షేమాన్ని చూడాలి, ఆ వృద్ధుల యొక్క ఆశీస్సులను తీసుకోవాలి. కానీ సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షనర్స్ యొక్క శాపాలను మాత్రం తీసుకుంటే ఆ ప్రభుత్వం మనుగడకే, అస్తిత్వానికే దెబ్బ తగిలే అవకాశం వస్తుంది. మిత్రులారా, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకున్నా వాళ్ళందరికీ ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ పెన్షనర్స్ మీద పెట్టే డబ్బు మనల్ని 6th ఫింగర్గా వాళ్ళు చూస్తున్నారు. పెన్షనర్స్ మీద పెట్టే ప్రతి నయా పైసా కూడా ఇది వృధా ఖర్చు అనే ధోరణికి వస్తున్నారు. చివరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇంకొక ఆలోచన చేయబోతుంది. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే అతనికి 100 రూపాయల పెన్షన్ రావాల్సి ఉంటే అందులో 60 నుంచి 70 రూపాయలు ప్రభుత్వం తన వద్దనే ఉంచుకొని కేవలం 30 రూపాయలు రిటైర్డ్ అయిన పెన్షనర్స్కి ఇస్తూ అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పూర్తి పెన్షన్ ఇవ్వలేని ఆలోచన చేయాలనేది నీతి ఆయోగ్లో ఇది స్పష్టంగా ఒక నిర్ణయం జరిగింది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం, మేము అడుగుతున్నాం, మాకు పెన్షన్ డిఎల్ రావాలి, మాకు పిఆర్సీ ఎప్పుడు ఇప్పటి వరకు రిటైర్డ్ పాత పెన్షనర్స్గా గుర్తింపు పొందిన వాళ్ళం. మేము అడుగుతున్నాం, మాకు డిఏ బకాయిలు రావాలి, మాకు పిఆర్సీ బకాయిలు రావాలని. ఇవన్నీ కష్టాలు బాబు, ఇక మీరు ఇప్పటి నుంచి వీటి గురించి బాధపడొద్దు అని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సెషన్లో దొంగచాటుగా ఒక వ్యాలిడేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి 1972 నుంచి ఉన్న
పెన్షన్ నియమావళిని మార్చుతూ పెన్షనర్స్లకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి డిఎస్ నకారా గారి జడ్జిమెంట్ను ఓవర్ రైడ్ చేస్తూ పూర్తిగా ఆర్థిక భారాలు, ఆర్థిక సౌకర్యాలు, ప్రయోజనాలు పెన్షనర్స్కి ఎప్పుడు కల్పించాలి, ఎలా కల్పించాలి, ఎంత కల్పించాలనే నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం తీసుకుంది. రేపు మన పిఆర్సీ వస్తే ఈ పిఆర్సీ బెనిఫిట్స్ పెన్షనర్స్కు పిఆర్సీ కంటే ముందు 1/1/2026 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్లకు 1/1/26 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్స్గా విభజించి ఈ 26 కంటే ముందు రిటైర్ అయిన వాళ్లకు మీకే ప్రయోజనాలు లేవు, మీకు భవిష్యత్తులో కరువు భత్యం రాదు. మీరు ఈరోజు 100 రూపాయలు పెన్షన్ తీసుకుంటే మీరు జీవితాంతం మీరు మీ ఫ్యామిలీ కూడా ఈ 100 వరకే తీసుకోవాలి తప్ప ఒక్క నయా పైసా కూడా పెరగదు. ఆ యాక్ట్ను, ఆ వ్యాలిడేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ ప్రభుత్వం చేయబోతుంది. దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, పెన్షనర్ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా ఉందంటే ప్రభుత్వం ఏదని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉందని కాదు, ఎవరిని చూసినా ఏ రాయితే తలకాయ వెలగొట్టుకోవడానికి అన్నట్టు మన పెన్షనర్స్ అంటే చాలా చిన్న చూపు వచ్చింది. కాబట్టి మిత్రులారా, రాబోయే ప్రమాదాన్ని కూడా గమనించండి. కేవలం మన అస్తిత్వం కోసం పోరాటం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మీ అందరికీ బాగా తెలుసు, 2004లో అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తెస్తున్నాము అంటే ఆ రోజు మనమంతా ఉద్యోగాలలో ఉన్నాం. మనం అనుకున్నాం ఇది మనకేం నష్టం, దీనివలన ఇది ఎవరికో 25 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకు నష్టం. కాబట్టి అప్పుడు ఆ రోజు మనం పట్టించుకోలేదు. కానీ దాని ప్రభావం ఈరోజు పడి దాని యొక్క ప్రభావాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? పెన్షన్ లేక కాంట్రిబ్యూటరీ పెన్షన్ కింద ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే 800 నుంచి 2000 రూపాయల వరకు మాత్రమే పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నది. దానిని తీవ్ర పోరాటం చేసి రాష్ట్రాల్లో ఉన్న పెన్షనర్స్ అందరూ, పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ సిపిఎస్ కింద కవర్ అయిన ఉద్యోగులందరూ కూడా కలిసి 2024లో ఒక భారీ ర్యాలీ ఢిల్లీ మైదానంలో, రామ్లీలా మైదానంలో 20 లక్షల మందితో ఒక ర్యాలీ చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి న్యూ పెన్షన్ స్కీమ్ను యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్గా మారుస్తూ గుడ్డిని కాస్త మెల్లగా చేసిండ్రు. కానీ కన్ను మాత్రం అదే విధంగా ఉన్నది. ఇక ఇప్పుడు వచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్తోని మీకు ఈ రోజు నుంచి పెన్షన్ 10 రూపాయలు. మిత్రులందరికీ తెలుసు, నకారా గారి జడ్జిమెంట్ 1982లో డిసెంబర్ 17 నాడు వచ్చిన రోజున భారత రాజ్యాంగ ధర్మాసనం ఒకటి చెప్పింది, పెన్షన్ అనేది మీ హక్కు, ఏ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద లేదు, వీరికి రావాల్సిన పెన్షన్ డబ్బులు కానీ డిఏలు కానీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి అని. దాని ప్రభావం ఈ రోజు వరకు మనం సమాజంలో రిటైర్డ్ అయినా కూడా ఇంత గౌరవంగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ వలన ఆ నకారా గారి జడ్జిమెంట్ ప్రభావం అంతా పోయింది. 1976 కంటే ముందు ఏదైతున్నదో ఈ ప్రభుత్వం మీకు ఇంత పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది, మీకు ఇంత డిఏ ఇవ్వాలనుకుంటుంది, ఇది ఫలానా తేదీ నుంచే ఇస్తాం, అంతకంటే ముందు నుంచి లేదు అంటే అడిగే పరిస్థితి లేదు. తో ఆ యొక్క యాక్ట్ను కూడా 25 మార్చి 31 నాడు కేంద్ర బడ్జెట్ పాస్ అవుతుంది. 25 మార్చి నాడు ఈ యొక్క వ్యాలిడేషన్ యాక్ట్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి 27 నాడు పాస్ చేయించి 29 నాడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి దాన్ని అమలుకి తెచ్చిండ్రు. కాబట్టి ఇక ముందు ఇంతవరకు మనం పెన్షనర్స్ను 17 డిసెంబర్ను విజయోత్సవ దినంగా, పెన్షనర్స్ డేగా యావత్ భారతదేశంలో జరుపుకునేవాళ్ళం. కానీ వచ్చే సంవత్సరం నుంచి మనం చేసుకోవాల్సి ఏమొస్తుందంటే
25 మార్చ్ పెన్షన్స్ విద్రోహ దినం, బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ పెన్షనర్స్ అని ఆ రోజును మనం ఉత్సవం చేసుకోవాల్సిన పరిస్థితి, నిరసన తెలపాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మన పరిస్థితి కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. ఒక్క సమస్య అయితే మాట్లాడుకోవచ్చు. కొన్ని ఏండ్లుగా పేరుకొని పోయిన సమస్యల పరిష్కారం కోసం ఇవాళ మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడ్డవి. దాదాపు 10-12 సంవత్సరాలు నిర్వీర్యంగా ఉద్యమాలు లేక చచ్చుబడిపోయిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ ఇప్పుడిప్పుడే కాస్త జీవం పోసుకొని జేఏసీ పక్షాన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నది. ఆ జేఏసీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి, మా పెన్షనర్స్ సమస్యలు అనేవి చాలా సున్నితమైన సమస్యలు. మేము కోరుకునేది మా ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క హెల్త్ స్కీమ్ను మాకు ఎప్పటి నుంచో ఇస్తాము అని 2006లో మనకు ఒక హెల్త్ కార్డు ఇచ్చారు. ఆ హెల్త్ కార్డు పరిస్థితి ఏమొచ్చిందంటే 600 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వము ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్స్కు బిల్లులు పాస్ చేయక బిల్లులను పెండింగ్లో పెడితే ఇవాళ ఆ హెల్త్ కార్డు దేనికి పనికొస్తుందంటే కేవలం కంటికి పంటికి మాత్రమే పనికొస్తుంది. వేరే ఏ జబ్బుకు కూడా ఆ హెల్త్ కార్డు పనిచేసే పరిస్థితి లేదు. మరి ఆ స్కీమును మేము మీకు చాలా భవ్యమైన స్కీమును ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో పెట్టిన వారు ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. 2 సంవత్సరాల నుంచి తర్జన భర్జనం చేస్తుండ్రు. చివరికి 2 మాసాల క్రితం ప్రధాన కార్యదర్శి గారి దగ్గర ఒక సమావేశంలో నేను కూడా అందులో జేఏసీ పక్షాన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు చివరిగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే 1000 రూపాయలు మీరు కాంట్రిబ్యూషను, 1000 రూపాయలు ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ స్కీమును మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నడిపిద్దాం. ఎందుకంటే ప్రభుత్వమే దీన్ని మొత్తం అధికారాన్ని తీసుకుంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ పంపించే బిల్లులను ఇక్కడ వీళ్ళు పాస్ చేయకపోతే తిరిగి మళ్ళీ హెల్త్ స్కీమ్ పాత పద్ధతికే వస్తుంది, మళ్ళీ మూతపడే అవకాశం ఉన్నది. కాబట్టి పూర్తి బాధ్యత ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తాము, అతి త్వరలో దీన్ని అనౌన్స్ చేస్తామని చెప్పారు. 3 నెలల సమయం అయింది. ప్రధాన కార్యదర్శి గారిని కలిసినప్పుడల్లా వారు మాత్రం హామీ ఇస్తున్నారు త్వరలో చేస్తామని. నాకున్న సమాచారం ప్రకారం సాంకేతికంగా ఇన్సూరెన్స్ కంపెనీలు అందరూ ఒకే ప్రీమియం రేటును పెట్టరు. మన ఉద్యోగులందరినీ కవర్ చేసి పెన్షనర్స్ అందరినీ కవర్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీ భారతదేశంలో ఏదీ లేదు, ఒక్క కంపెనీ. కాబట్టి 3-4 ఇన్సూరెన్స్ కంపెనీలు కలిస్తే అందరి హెల్త్ను ఇన్సూర్ చేయగలుగుతారు. ఆ 3-4 కంపెనీలలో ప్రీమియం రేట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ మనం కూడా దాన్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు IRDA యొక్క సహకారం తీసుకుంటున్నది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలందరినీ కూడా ఒకే మాట మీదకి తీసుకొస్తే దానికి ఒక రూపం రావచ్చు. అది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా అని మాత్రం మనం చెప్పలేము. ఎవరి దగ్గరికి పోయినా ఒక వారం రోజులు అంటున్నారు, ఆ వారం ఎటు పోయిందో తెలియదు. నేను అందుకే ఉద్యోగ జేఏసీ నాయకులతోని చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. 3 లక్షల మంది పెన్షనర్స్ పక్షం మా కోసం ఇదొక్కటి సాధించి పెట్టండి, దీనికోసం ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు కొత్తగా మా పెన్షన్ డబ్బులు మాకు ఇవ్వండి, మేము రిటైర్డ్ అయినాం, 2 సంవత్సరాలు అయింది, మరి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించడంలో మీ వంతు సహకారం కావాలి. ఉద్యోగంలో ఉన్న మిత్రులందరికీ చెప్తున్నాం, ఇది మా సమస్య కాదు, మీ సమస్య. రేపు మీరు కూడా రిటైర్డ్ అయి పెన్షనర్గా కాబోతున్నారు. మేము చేసే పోరాటం మా కోసం కాదు, భవిష్యత్తులో రాబోయే మీకోసం. మా సమస్యల పట్ల మీరు కనుక స్పందించకపోతే నష్టపోయేది ఈనాడు ఉద్యోగంలో ఉన్న ఈ ఉద్యోగస్తులే, మా పెన్షనర్స్ కావు. మా జీవితం చరమాంకంలోకి వచ్చేసింది. కానీ రేపు మీ భవిష్యత్తు ఏంటిది, మీ ఆరోగ్యం గురించి ఎవరు చూడాలి, మీకు డిఏలు ఎవరు ఇప్పించాలి, మీకు పిఆర్సీలు ఎవరు ఇప్పించాలి, వీటిని ఆలోచించండి. ఈరోజు ఉద్యోగులు రేపటి పెన్షనర్సు.
కాబట్టి మా పోరాటం మీ పోరాటం. మా పోరాటాన్ని మీ భుజ స్కంధాల మీద వేసుకోండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి. మా పెన్షనర్ సంఘాలన్నింటినీ కూడా మీ వెంట తీసుకొని వెళ్ళి మాకు రావాల్సిన సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈరోజు ఈ నిరాహార దీక్షలో కూర్చుంటున్న మిత్రులందరూ కూడా మీ యొక్క దీక్ష విజయవంతం కావాలి. మన వాయిస్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వాధినేత ఒక్కసారి దయచేసి మా జీవితాల పట్ల ఆలోచన చేయండి. మీరు చాలామంది ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అందులో భాగంగా మా వైపు కూడా ఒక్క క్షణం ఆలోచన చేసి మాకు రావలసిన న్యాయమైన పెన్షనరీ బెనిఫిట్స్ను మాకు అతి త్వరలో ఇప్పించాలని కోరుకుంటూ